వాళ్ళే శిక్ష అనుభవిస్తారు, అది వేరే విషయం. కానీ ఫోకస్ ఎప్పుడు కూడా జరిగిన నేరం మీద, నేరం దర్యాప్తు, ఆరోపణ ఎవరి మీద వచ్చిందో వాళ్ళు ఎలా దానికి కమిట్ అయ్యారు, ఇది కదా దర్యాప్తు జరగాల్సిన తీరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి 5 yearsలో ఏం జరిగింది? చక్రవర్తిని ఎలాగైనా సరే జైల్లో పెట్టాలి అనే ముందు. ఇప్పుడు కొంతమంది ఏమో కథ రాసిన తర్వాత ఈ కథకి ఎవరు హీరో అయితే బాగుంటుందని సినిమా తీస్తారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అల్లు అర్జున్ సినిమా డేట్స్ ఇచ్చాడు, ఓ స్టోరీ రాయాలి, లేకపోతే ఇంకెవరో డేట్స్ ఇచ్చారు, హీరో కన్ఫర్మ్, ఇవి స్టోరీ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇట్లా అనమాట. ఇది కదా ఇప్పుడు ట్రెండ్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్రెండ్ ఫాలో అయ్యాడు. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలి, తీయండి ఏదో ఒకటి కేసు అల్లండి. ఇక్కడ నేను అనేది ఏంటంటే సిఐడి ఇన్వెస్టిగేషన్స్ ఇప్పుడు 5-6 కేసులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇందులో వ్యక్తుల టార్గెట్గా వెళ్ళాలా? కేసు నిగ్గు తేలిస్తే ఆటోమేటిక్గా వ్యక్తులు వస్తారు కదా, ఆ టార్గెట్గా వెళ్తుందా? మీకేమనిపిస్తుంది అబ్జర్వేషన్? ఈ మొత్తం డిబేట్ లో ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన ప్రశ్న, అద్భుతమైన ప్రశ్న. ఎస్ సార్. సిఐడి ఈ రోజు ఐ థింక్ నా అభిప్రాయంలో ఈజ్ ఓవర్వెల్మ్డ్. అంటే ఇన్ని కేసులు, ఇన్ని సమస్యలు, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే, స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత దాని చరిత్రలో ఒక చీకటి ఘట్టం. ఎన్ని నేరాలు ఇవాళ మనకు రాష్ట్రం ఎందుకు వెనకబడిపోయిందో మనకి ఈ రోజు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన శ్రమ, ఆయన రోజు 18 గంటలు పనిచేసి చేసింది ఏంటంటే ఓకే కొంచెం ఉచితాలు పంచిపెట్టాడు, మిగిలిన సమయంతో దీనికి కేటాయించాడు. ప్రతీకారం దోపిడీ, ప్రతీకారం దోపిడీ, దీనికే సరిపోయింది. ఈ రోజు వాటిని అన్ని బయటకు తీసి వాటిని కూలంకషంగా వాటి దర్యాప్తు చేసి దాని పూర్వాపరాలు సేకరించాలంటే సిఐడి తరం కాదు. నేను మొదటి రోజు నుంచి కూడా చెప్తాను. ఈ రోజు ఏమవుతుందంటే రోజుకు ఒక స్కాండల్ బయటకు తీయటం, వార్తాపత్రికలు రావటం, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం అయిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గాలని చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా 5 ఏళ్ల పాటు ఎండగట్టారు. దానికి 164 సీట్లు వచ్చాయి. ఇవాళ చూసుకోండి, కాకినాడ పోర్టులో పోయిన నెల కలెక్టర్ గారు వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేయలేదు. కాకినాడ పోర్టులో మీకు తెలుసు లేదు, దే హావ్ నాట్ డన్ ద టెస్టింగ్. కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కాకినాడ పోర్టు లాక్కున్నారని తెలిసింది. కానీ గంగవరం పోర్టు, కృష్ణవరం పోర్టు కూడా లాక్కున్నారు, కృష్ణపట్నం పోర్టు. దాని విషయం ఏం చేస్తున్నారు? స్మార్ట్ మీటర్స్ అండి. మనం కేవలం ఇవాళ అదాని సెక్కి ఒప్పందాల గురించి మాట్లాడుతున్నాం. స్మార్ట్ మీటర్ ఉత్తరప్రదేశ్ లో 2,900 రూపాయలకు కొంటే మన దగ్గర 25,000 కొన్నాం, ఇన్స్టాల్ చేస్తున్నారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎలా చేస్తారు? 10 ఇంతలు పెట్టి. ఏమంటే సెక్కి అదాని ఒప్పందం, సోలార్ పవర్ అధికారులు మొత్తం అట్లే ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ గారు అండ్ జెన్కో ఎండి చక్రధర్ బాబు గారు అప్పుడు ఉన్నారు. ఏది అదాని టైంలో ఒప్పందం ఉన్న వాళ్ళు ఈ రోజు అదే పొజిషన్ లో ఉన్నారు. ఎట్లా మీరు హౌ విల్ యూ అడ్రస్ అదాని ఇష్యూ ఇఫ్ ద పీపుల్, ఎవరైతే ఆ ఒప్పందంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు ఈ రోజు అధికారంలో. నెక్స్ట్ ఫైల్ దగ్గర పెట్టారు మదనపల్లిలో. డీజీపీ గారు హెలికాప్టర్ వేసుకుని అర్ధరాత్రి వెళ్ళారు, ఉద్యోగులను సస్పెండ్ చేశారు. వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు చేరారు. లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్, మైనింగ్ స్కామ్, జట్వానీ కేసు, వీ డోంట్ నో. ఒకరోజు వార్తలు చదువుతున్నాం, తెల్లారి ఇంకో సీరియల్, ఇంకో సినిమా వస్తుంది. రఘురామకృష్ణరాజు గారి కేసు 6 నెలలు అయిపోయింది. ఆయన నెత్తి పట్టుకొని గందరగోళం చేస్తా కానీ చివరికి ఆ కేసు కదలేదు. నా పీపుల్ ఆర్ క్వశ్చనింగ్. ప్రజలు ఏమడుతున్నారంటే అసలు మీరు సిన్సియరా కాదా? ఆర్ యూ సీరియస్ సార్? మాకు ఈ రోజు గత 5 సంవత్సరాలు అలవాటైనట్లే రోజుకు ఒక కథ. నా అభిప్రాయంలో సిఐడి ఈజ్ అటర్లీ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇంత కాంప్లెక్సిటీ. వాళ్ళు చేతగానే వాళ్ళు అనట్లేదు, ఈ కాంప్లెక్సిటీని వాళ్ళు తట్టుకోలేరు. దీనికి ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థనే ఏర్పాటు చేయాలి. ఒక మంత్రిత్వ శాఖ పెట్టిన నష్టం లేదు. రిటైర్డ్ జడ్జీలు కావాలి, ఉన్నతాధికారులు కావాలి, దానికి స్పెషల్ స్టాఫ్ కావాలి. అది ఒక పద్ధతిలో జరగాలి. అమ్ముడు పోని వాళ్ళతోటి మళ్ళీ వీ హ్యావ్ టు బి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులే వీళ్ళు కూడా చేయకూడదు కదా. సో ఇట్ హ్యాస్ టు బి ఇంపార్షియల్, తప్పు చేయకుండా పారదర్శకంగా జరగాలి. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. ఇది 3-4 ఏళ్ళు నడవాలి. మనకేం తెలియదు. జత్వానీ కేసు వచ్చింది, పోయింది, మనకు తెలియదు. వీ డోంట్ నో. ప్రజలకైతే ఏమి తెలియదుగా. వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ముగ్గురు సస్పెండ్ చేశారు అంతే. దట్స్ ఆల్. మళ్ళీ కొత్త కథ వచ్చింది, కాకినాడ అంటారు, దాని తర్వాత ఇంకోటి వస్తుంది. సో దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్. సిఐడి ఈస్ అటర్లీ ఇన్కేపబుల్. రాష్ట్ర ప్రభుత్వం సిన్సియరిటీ మీద వాళ్ళ ప్రజలకు ప్రశ్నలు ఉన్నాయి. వాటిని పార్టీలో కూడా ఇవాళ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం చాలా సీరియస్ గా ఆలోచించి దీని పరిష్కారం కనుగొనాలి. రైట్. గఫూర్ గారు, సిఐడి అప్రోచ్